తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వేళ్లచింతలగూడెం గ్రామంలో పలు ఇళ్లు ఈదురుగాలుల కారణంగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది గ్రామంలో సహాయ చర్యలు చేపట్టారు. తుఫాను కింద వచ్చిందండి, పెద్ద తుఫాను కింద వచ్చి ఇల్లు వెళ్ళిపోయి వేరే ఇంటి మీద పెట్టిందండి. అందరూ ఇంట్లోనే ఉన్నారండి. ఇంటికాల వాళ్ళు దోళ్ళు వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారండి. దోళ్ళ మీద అడిపోయిందండి పందిరి. నిన్న గొళ్ళు మనిపోయామండి. రాత్రి నుంచి నిద్ర లేదు, నిప్పులు లేవండి. ఈ ఊరు పెద్దలు ప్రెసిడెంట్ గారు భోజనాలు ఇంటికి వచ్చి రాత్రి తెచ్చి పెట్టారండి, మాకు అందరికి పెట్టారండి. అలాగుందండి రాత్రి నుంచి. ఎందుకు గవర్నమెంట్ ద్వారాగా ఏదైనా సహాయం చేయమని కోరుకుంటున్నాం. మండలం వేల్చంద్రగూడెం గ్రామం గత 2 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. వేల్చంద్రగూడెం గ్రామంలో రాత్రి 6:30 సమయానికి సుడిగాల కింద వచ్చి వేల్చంద్రగూడెం గ్రామంలో మా ఇంటి పైన ఉన్న కప్పు వేరే ఇంటి మీద పడిపోయింది. చాలా భారీ నష్టం జరిగింది. కావున గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ద్వారా మాకు ఏమైనా ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుతున్నాం.